హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతూ ఉండటంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. తాజాగా రాజస్థాన్ ధోలాపూర్ జిల్లాలోని మనియాలో పార్వతీ నది బ్రిడ్జ్ పై నుంచి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఓ లారీ డ్రైవర్ బ్రిడ్జిని దాటాలని ప్రయత్నించగా వాహనం కొట్టుకుపోయింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడగా వెనుక ఉన్న ఇద్దరు ప్రవాహంలో చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజస్థాన్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతూ ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలాశయాలను తలపిస్తున్నాయి. తాజాగా సవాయి మాధోపూర్ రైల్వే స్టేషన్లో పట్టాలపై భారీగా వరద చేరింది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇక వర్షాల కారణంగా టోంక్ కోర్టు ప్రాంగణంతో పాటు రహదారులు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. సవాయి మాధోపూర్ జిల్లాను మధ్యప్రదేశ్లోని షియోపూర్కు అనుసంధానించే నేషనల్ హైవే 552 భారీ వర్షానికి కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోట జిల్లాలోని ఎటావా సమీపంలో పార్వతీ నది ఉప్పొంగటంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. నేషనల్ హైవే 70పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాతావరణ శాఖ కోట, బరాన్, జలావర్, చిత్తోర్గఢ్, ప్రతాప్గఢ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేయగా బికనేర్, చురు, శ్రీగంగానగర్ వంటి ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. వాతావరణ హెచ్చరికల దృష్ట్యా బుధవారం 15 జిల్లాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.